హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తెమ్మ సార్ అని పిలవచ్చు అన్ని అనుకుని పిలవచ్చు. ఈ రోజు మీకు సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం అంతా కూడాను మీ సీనియర్స్కి ఎలా అయితే సపోర్ట్ చేసామో సేమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇంచు కూడా తగ్గదు. అదే రకమైన సపోర్ట్ అనేది నీకు ఈ ఇయర్ మొత్తం వస్తుంది. చూడు, ఇప్పుడు నీకు సోషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి కదా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మొదలైన ప్రయాణం మాత్రమే కాదు, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ మీ 10th క్లాస్ పబ్లిక్ ప్రిపరేషన్ కానీ మొత్తం కూడా జరగబోతుంది. సో ఇది మా ప్రామిస్ ఫిజిక్స్ వాళ్ళ నుండి అండ్ మీ భాస్కర్ అన్న తరపు నుండి డన్. సో ముందుగా మొదలెట్టేసుకున్నట్లయితే ఇక్కడ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు మన గవర్నమెంట్ ఒక పీడిఎఫ్ ఇచ్చింది, లెవెల్ 1 లెవెల్ 2. దాన్ని ఫస్ట్ పేజ్లోనే మనం కంప్లీట్ చేసుకుందాం. నవంబర్ లోపల లెసన్ అర్థం అవడమే కష్టం కదా, దాన్ని డీటెయిల్గా మనం అర్థం చేసుకుంటూ ఒక పని అయిపోద్ది. కాబట్టి ఒకసారి చూద్దామా. లెవెల్ 1లో మనకి మ్యాక్సిమం 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఈ ఇయర్ క్వశ్చన్స్ మారలేదు పెద్దగా, అన్ని కూడా సేమే ఉన్నాయి. ఓకే, ఇక్కడ లెవెల్ 2లో కూడాను 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు దీనికి సంబంధించి చక్కగా ఇచ్చేసాడు, హ్యాపీగా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎంత మాత్రమే కాదు, ఇంకొన్ని విషయాలు చూద్దామా. వీటితో పాటు ఇంకొక విషయం చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, హ్యాపీగా సెట్ అయిపోయింది. తర్వాత హిస్టరీలో మనకి రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్, ఈ లెసన్ సంబంధించి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కదా. మనకు ఆల్రెడీ వన్ షాట్ చెప్పేసా, వన్ షాట్ చూసుకొని ఈ లెసన్ ప్రిపరేషన్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా నేను 4 క్వశ్చన్లు బట్టి పట్టిస్తానంటే ఇబ్బంది అయిపోతారు. ఓకేనా. సో 4 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్. ఓకేనా, డన్. దీంతో పాటు లెవెల్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీకు మాటిస్తున్నా, ఈ క్వశ్చన్స్ని మళ్ళీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ పీడిఎఫ్ రెడీ చేసుకుండా మీకు తెలిసి వస్తుంది. దీంతో పాటుగా నెక్స్ట్ చూడండి, పవర్ షేరింగ్. ఈ లెసన్కి సంబంధించి ఏదైతే ఈ పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఉందో, ఇది పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఈ పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ కానీ, బెల్జియం శ్రీలంక కానీ, లేకపోతే ప్రుడెన్షియల్ రీజన్, మోరల్ రీజన్ కానీ, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఆఖరికి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఎక్కువసారి రిపీట్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ కూడా చూసుకొని సెట్ అయిపోతుంది. తర్వాత ఎకనామిక్స్ అనే లెసన్లో మనకి డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఈ లెసన్లో మనము ఈ ఫుల్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ఫుల్ ఫామ్స్ అనేవి ఎక్కువగా ఈ లెసన్లోనే ఉంటాయి. ఇలా మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతే చాలు, పనులన్నీ అయిపోతాయి. అయితే నేను ఫైనల్గా మీకు చెప్పాలనుకుంటుంది, ఈ పీడిఎఫ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎఫ్ మీ దగ్గర ఉంది. లేదు నేను భాస్కర్ అన్నయ్య ఒకవేళ వీటన్నిటికీ ఆన్సర్స్ ఇస్తానన్నాడు, సీక్వెన్స్ ఇస్తానన్నాడు, ఈ పీడిఎఫ్ కూడా కావాలి అని కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ని పీడిఎఫ్లో యాడ్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా టైటిల్, కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే టైటిల్లో మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇచ్చాను. వీటితో పాటు మీ ప్రాక్టీస్ అవ్వడానికి కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తూ పీడిఎఫ్ అనేది ఇచ్చేస్తా, హ్యాపీగా యూజ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, హిస్టరీకి మాత్రం ఫస్ట్ 1 షాట్ కానీ, లేకపోతే మన ఖడ్గం బ్యాచ్లో క్లాసులు ఉన్నాయి కదా, వాటిని వినేసే మీరు ప్రిపరేషన్ చేయండి. అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. డెవలప్మెంట్ లెసన్ అనేది ఈజీగా అర్థమైపోద్ది, నో ఇష్యూ. వేరే రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనేది అది కూడా ఈజీ ఇష్యూ. సో హ్యాపీగా సెట్ అయిపోతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ మీరు కానీ ఇంకా బాగా నేర్చుకోవాలంటే లెసన్ మొత్తము కంప్లీట్గా ఒక రీడింగ్ ఇచ్చేయండి. ఇప్పుడే మనకు టైం ఉంది కాబట్టి చేస్తే బెటర్. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఇంకేదైనా ఉందంటే ఇది మాత్రమే. కాబట్టి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 మార్క్ క్వశ్చన్ సంబంధించిన కొన్ని టాపిక్స్ అనేది దీంట్లో కవర్ అవుతున్నాయి కదా. పబ్లిక్ ఎగ్జామ్లో సూపర్గా తయారవ్వండి, సూపర్గా అయిపోద్ది. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఏదైనా హెల్ప్ కావాలంటే కింద అడగండి. ఏ టాపిక్ని విడమర్చి డీటెయిల్గా చెప్పాలి ఈ సోషల్లో, ఈ క్వశ్చన్స్లో మీరు అడిగితే నేను హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎవరికైనా 10th క్లాస్కి ట్రైనింగ్ కావాలంటే మన ఖడ్గం బ్యాచ్లో మనం క్లాస్ చెప్తున్నాం కదా, కావాలంటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. సరేనా. ఆల్ ది బెస్ట్ అండ్ బాయ్.